వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. లైక్ ఎలాంటివంటే మనకి ల్యాబ్ టెక్నీషియన్స్, జనరల్ డ్యూటీ అటెండర్స్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అనేది వీళ్ళైతే భర్తీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సబార్డినేట్, అటెండర్స్, సో ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలా కొన్ని పోస్టులు అనేది భర్తీ చేశారు. సో దాని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, ఏ డేట్ లోపల అప్లై చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో అనేది చెప్తాను. మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో అది అలాగే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది కదా, సో అందుకు షేర్ చేయమంటున్నాను. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చూసి ఫాలో అవ్వండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాం. మీకు అయితే యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు వీళ్ళు మనకి. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, మనకి ఏపీవీపీ నోటిఫికేషన్ అంటారు కదా. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉండే ఈ పోస్టులు అనేది భర్తీ అనేది చేశారు. సో మనకి ఇందులో చూడండి ఏమిచ్చారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ ఉంటాయి కదా. సో ఈస్ట్ అంటే మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అలాగే మీ యొక్క జిల్లా పేరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ జిల్లాలో ఉండే కోర్టులో ఉండే జాబ్స్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండే జాబ్స్ కానీ, ఏ టైప్ ఆఫ్ జాబ్స్ అయినా సరే మీ జిల్లాలో రిలీజ్ చేసేవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మీ జిల్లా పేరు కామెంట్ చేస్తే ఆ జిల్లాల్లో ఉండే వేకెన్సీ లిస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాము. సో అది వెంటనే కామెంట్ చేయండి. అయితే మనకి ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండే వేకెన్సీస్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు కదా. అయితే ఇందులో మనకి పర్ఫార్మా ఇచ్చారు చూడండి. ఈ పర్ఫార్మాలో అప్లికేషన్స్ విల్ బీ అవైలబుల్ ద డిస్ట్రిక్ట్ వెబ్సైట్. సో ఇది వీళ్ళ యొక్క జిల్లా అంటే ఆ డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, ఆ డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ఇది. సో మనకి 13/3 10 AM నుంచి ఈవినింగ్ 5 o'clock నుంచి, అండ్ మళ్ళీ మనకి ఎప్పుడు 21th ఈవినింగ్, అదే 21th వరకు అయితే ఈ మంత్ అంటే మార్చి 21 వరకు కూడా మనకి ఈ 1 వీక్లో అప్లై చేసుకోవడానికి వీలైతే టైం అయితే ఇచ్చారు. అది కూడా వర్కింగ్ డేస్ ఉంటాయి కదా, సండేస్ ఇలా అంతా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఆఫీసెస్ కానీ ఈ హెల్త్ డిపార్ట్మెంట్స్ కానీ ఓపెన్లో ఉండవు కదా. సో ఓన్లీ వర్కింగ్ డేస్లో మాత్రమే వీళ్ళకి అనేది అప్లై చేయాలి. సో అదొకటి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి ఇచ్చారు, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషన్ 5 PM 21/3/2025 ఫిల్డ్ ఇన్ ద అప్లికేషన్ షాల్ బీ సబ్మిటెడ్ ద స్పెసిఫిక్డ్ కంట్రీస్ అనేది ఇచ్చారు, కౌంట్రీస్ అని. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫిజికల్ అప్లికేషన్ అంటే ఏంటి, లైక్ పోస్ట్ ద్వారానే మీరు పంపించవచ్చు మీ అప్లికేషన్ ఫామ్ని, లేదా డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళ యొక్క ఆఫీస్కి వెళ్ళి అయినా సరే ఇవ్వచ్చు. సో దాన్నే ఫిజికల్ అప్లికేషన్ అంటారు. ఇక్కడ మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అంతా ఏం చేసుకోవడానికి లేదు, ఓన్లీ ఇక్కడ ఆఫ్లైనే, అది కూడా ఫిజికల్ అప్లికేషన్ మాత్రమే ఇమ్మంటున్నారు. సో అది. అండ్ మనకి ఇక్కడ చూడండి ఇవి డీటెయిల్స్. క్లియర్ వేకెన్సీ పొజిషన్ ఆఫ్ ద ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చారు కదా. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ ల్యాబ్ టెక్నీషియను, ఆడియోమెట్రీషియను, బయోస్టేషను అండ్ థియేటర్ అసిస్టెంటు, జనరల్ డ్యూటీ అటెండరు, ఆఫీస్ సబార్డినేట్. సో ఇవి పోస్టులు. అయితే ఇందులో మనకి ఇక్కడ మనకి శాలరీస్ అనేది ఇచ్చారు. ఒక్కొక్క పోస్ట్కి ఎంతెంత శాలరీ ఇస్తారంటే, ల్యాబ్ టెక్నీషియన్కి 32K వరకు అనేది వస్తుంది. అండ్ ఆడియోమెట్రీషియన్కి కూడా 32K, అలాగే బయో సైంటిస్ట్కి ఏంటంటే 18K వస్తుంది, థియేటర్ అసిస్టెంట్కి 15K, జనరల్ డ్యూటీ అటెండర్స్కి 15K, ఆఫీస్ సబార్డినేటర్స్కి 15K. ఇలా మనకి శాలరీస్ అనేది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, ఇంతెంత శాలరీ అనేది. అండ్ మనకి ఇక్కడ చూడండి
ఇది ఇచ్చారు కదా, అప్లికేషన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ కెన్ బి. మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది ఫస్ట్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఫిల్ చేసి ఆఫ్టర్ వీళ్ళకి ఫిజికల్ అప్లికేషన్ అనేది మీరు ఫార్వర్డ్ అనేది చెయ్యాలి. అది దగ్గరికి అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అని ఇవ్వచ్చు, లేదా పోస్ట్ ద్వారా అయినా సరే పంపించవచ్చు. ఫస్ట్ ఆ అప్లికేషన్ ఫామ్ అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలి అది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంతా ఇక్కడ ఇచ్చారు, చూసేద్దాం. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి కదా, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఏంటంటే డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ అనేది చేసి ఉండాలి. అది కూడా మనకి రిజిస్ట్రేషన్ అనేది ఈ పారామెడికల్ బోర్డులో కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి, ఈ డిఎంఎల్టీ కానీ బిఎస్ఎంఎల్టీ కానీ. అండ్ ఆడియోమెట్రిషియన్స్ కూడాను, సో ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే బీఎస్సీ ఆడియాలజీ ఉంటుంది కదా, అదేనే చేసి ఉండాలంట. సో అదొకటి. అలాగే బయో స్టాటిస్టిషియన్ ఉంది కదా, వీళ్ళకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో గ్రాడ్యుయేషన్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ బిఏ మ్యాథ్స్ ఎకనామిక్స్, సో అదొకటి ఉండాలంట. ఏదైనా సరే మ్యాథ్స్ కానీ ఎకనామిక్స్ కానీ బిఎస్సి మ్యాథ్స్ కానీ ఉండాలంట. సో అది థియేటర్ అసిస్టెంట్కి ఏంటంటే 10th క్లాస్ కంప్లీట్ అయితే అయి ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే జనరల్ డ్యూటీ వాళ్ళకి ఏంటంటే జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే చాలు. అలాగే ఆఫీస్ సబార్డినేట్కి కూడాను 10th క్లాస్ క్వాలిఫికేషన్. సో ఇవన్నీ కూడా 10th, ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే, మేల్ అయినా ఫీమేల్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడ ఏజ్ అనేది ఇచ్చారు చూడండి, ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ 42 years అనేది అయితే ఇచ్చారు. సో 42 years వరకు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ విత్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఎంత ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 5 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 3 years, ఫర్ మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకి 10 years. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 52 years అనేది ఇచ్చారు. సో ఇది ఏజ్ రిలాక్సేషన్స్. ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కలుపుకొని 52 years వరకు ఇచ్చారు కాబట్టి సో ఎవరైనా సరే అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా అప్లికేషన్ ఫీ అని కూడా ఇచ్చారు. సో మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఇది 250 అయితే ఉంది. సో ఓసీ వాళ్ళకి మాత్రం 350 అవుతుంది. మెథడ్ ఆఫ్ సెలక్షన్. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వీళ్ళు మీకు మెరిట్ ఆధారంగా 10th, ఇంటర్ వీటిల్లో మెరిట్ అనేది చూస్తారు. అండ్ ఆల్సో మీరు ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఆ ఎక్స్పీరియన్స్ అనేది చూస్తారు. సో ఈ మెరిట్, ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. పూర్తి వివరాల కోసం వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.